నమస్తే ఫ్రెండ్స్, నా పేరు ఉమాకాంత్. నేను పిహెచ్డి ఫైనల్ ఇయర్ చేస్తున్నాను. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే, ఎవరైతే ఈ ఇయర్ పిహెచ్డి ఎన్రోల్ చేసుకోవాలనుకుంటున్నారో, అంటే ఫ్రెష్ మాస్టర్స్ పీజీ కోర్స్ కంప్లీట్ అయిన వాళ్ళ కోసమే ఈ వీడియో. సో ఎవరైతే పిహెచ్డి చేయాలనుకుంటున్నారో ఇండియాలో ఉన్న అన్ని యూనివర్సిటీస్లో ఇక నుంచి ఎవ్వరు కూడా యూనివర్సిటీ ఇండివిజువల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా యూజీసీ చైర్మన్ మామిళ్ళ జగదీష్ కుమార్ గారు ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. సో ఈ యొక్క నిర్ణయం యొక్క వెనుకల ఏంటిదని అంటే, టైం వేస్ట్ అవ్వకోకుండా, తర్వాత టైం డ్యూరేషన్ అనేది వేస్ట్ అవ్వకోకుండా ఎవరికి కూడా డైరెక్ట్గా యూజీసీ నెట్ ఎగ్జామ్ అనేది కేవలం సింగిల్ ఎగ్జామినేషన్తోనే డైరెక్ట్గా ఈ ఎగ్జామ్ క్వాలిఫై అయిన వాళ్ళందరూ కూడా డైరెక్ట్గా 1 year ఎలిజిబిలిటీతో ఇండియాలో ఉన్న అన్ని యూనివర్సిటీస్లో కూడా డైరెక్ట్గా ఇంటర్వ్యూస్కి మాత్రమే అటెండ్ అవ్వచ్చు ఎవరైతే పిహెచ్డి యొక్క క్వాలిఫికేషన్తో. సో దీంట్లో 3 కేటగిరీస్గా డివైడ్ చేశారు ఈ యొక్క నోటిఫికేషన్లో. సో ఈ యొక్క నోటిఫికేషన్ అనేది ఈ ఇయర్ నుంచే స్టార్ట్ చేయబోతున్నారు. ఇంకా నుంచి ఎవరు కూడా ఇండివిజువల్ యూనివర్సిటీ ఎగ్జామినేషన్స్ అనేది రాయాల్సిన అవసరం లేదు. సో దీంట్లో ఉన్న 3 కేటగిరీస్ ఏంటిదని అంటే, కేటగిరీ 1 వచ్చి జేఆర్ఎఫ్ జూనియర్ రీసెర్చ్ ఫెలో. ఈ జూనియర్ రీసెర్చ్ ఫెలో ఎవరైతే కేటగిరీ 1లో క్వాలిఫై అవుతారో వాళ్ళు డైరెక్ట్గా అసిస్టెంట్ ప్రొఫెసర్స్కి కూడా ఎలిజిబుల్, అలాగే పిహెచ్డికి కూడా ఎలిజిబుల్. అయితే కేటగిరీ 2లో ఎవరైతే జేఆర్ఎఫ్ క్వాలిఫై అవ్వరో వాళ్ళు డైరెక్ట్గా అసిస్టెంట్ ప్రొఫెసర్స్కి ఎలిజిబుల్, అలాగే పిహెచ్డికి కూడా ఎలిజిబుల్. ఈ 2 కేటగిరీస్కి వీళ్ళకి వస్తుంది. కేటగిరీ 3లో కేవలం పిహెచ్డీస్కి మాత్రమే ఎలిజిబుల్. సో పిహెచ్డికి ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళు జేఆర్ఎఫ్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్కి క్వాలిఫై ఆ రేంజ్ ఆఫ్ స్కోర్ రాకపోతే వాళ్ళు ఓన్లీ పిహెచ్డి వరకు మాత్రమే స్కోర్ అనేది తీసుకుంటారు. ఈ స్కోర్ అనేది 70% అనేది కన్సిడర్ చేస్తారు యూజీసీలో క్వాలిఫై అయిన స్కోర్ని బట్టి. అలాగే ఈ స్కోర్తో పాటు 30% అనేది ఇంటర్వ్యూ వెయిటేజ్ అనేది ఉంటుంది. సో డైరెక్ట్గా మనము ఎగ్జామినేషన్స్కి ఈ ఎగ్జామ్ రాయడం ద్వారా మనం డైరెక్ట్గా యూనివర్సిటీలోకి ఇంటర్వ్యూస్కి మాత్రమే అటెండ్ అవ్వచ్చు. ఇక్కడ నుంచి ఎవ్వరు కూడా ప్రతి యూనివర్సిటీకి కూడా డీడీస్కి పే చేసి అమౌంట్ వేస్ట్ చేయాల్సి ఉండదు. దీని ద్వారా చాలా టైం అనేది బెనిఫిట్ అవుతుంది స్టూడెంట్స్కి. అలాగే ఎలిజిబిలిటీకి వ్యాలిడిటీ కూడా 1 year ఇచ్చారు. అదే జేఆర్ఎఫ్కి అయితే 2 years అనమాట. సో డైరెక్ట్గా మీరు ఇంక నుంచి ఏ ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాల్సిన అనేవి ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క యూనివర్సిటీలో రాయాల్సిన అవసరం లేదు. సో చాలామందికి డౌట్స్ వస్తాయి, ఇంతకుముందు క్వాలిఫై అయిన నెట్ ఎగ్జామినేషన్స్ మేము ఆల్రెడీ క్వాలిఫై అయ్యాము, సో మళ్ళీ మేము ఎగ్జామ్ రాయాలా అని అంటే మీరు రాయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు నెట్ జేఆర్ఎఫ్ కానీ క్వాలిఫై అయింటే, లేకపోతే అసిస్టెంట్ ప్రొఫెసర్స్గా క్వాలిఫై అయింటే మీరు డైరెక్ట్గా ఇంటర్వ్యూస్కి ఇక్కడి నుంచినే అటెండ్ అవ్వచ్చు. సో ఇంకొక డౌట్ ఏంటిదంటే, చాలామంది మేము ఏపీ సెట్ లేకపోతే స్లెట్ క్వాలిఫై అయ్యాము స్టేట్ యూనివర్సిటీవి అంటే, సో ఈ స్టేట్ యూనివర్సిటీ అనేది కేవలం మీరు అసిస్టెంట్ ప్రొఫెసర్స్గా మాత్రమే టీచింగ్ చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. బట్ ఇన్ కేస్ లైక్ మీరు పిహెచ్డి జాయిన్ అవ్వడానికి యూజ్ అవ్వదు. సో మీరు ఎవరైతే నెట్ ఎగ్జామినేషన్ 2024 and 25 బ్యాచ్లో మీరు ఎవరైతే ఎగ్జామ్ అటెండ్ అయ్యి జూన్ బ్యాచ్కి క్లియర్ చేస్తారో వాళ్ళు డైరెక్ట్గా పిహెచ్డి అనేది ఎన్రోల్ చేసుకోవచ్చు ఇండియాలో అన్ని యూనివర్సిటీస్లో. ఇన్ కేస్ టెక్నికల్ యూనివర్సిటీస్లో అయితే ఖచ్చితంగా నెట్తో పాటు గేట్ ఎగ్జామినేషన్ కూడా క్లియర్ చేసి ఉండాలి. సో ఇలాగా యూజీసీ అనేది ఒక మెయిన్ నోటిఫికేషన్ని వీళ్ళు రిలీజ్ చేయడం అనేది జరిగిందనమాట. సో ఇప్పటికే దీని ఒక న్యూస్ అనేది ఆల్మోస్ట్ న్యూస్లో ఆల్మోస్ట్ సర్క్యులేట్ అవుతోంది. చాలామందికి ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ తెలియదు. సో పిహెచ్డి జాయిన్ అవ్వాలంటే ఖచ్చితంగా పలానా యూనివర్సిటీలో ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలా, లేకపోతే ఇంకొక యూనివర్సిటీలో ఇంకొక ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలా అనేది ఉండదు. ఇంక నుంచి డైరెక్ట్గా ఒకే ఒక ఎగ్జామ్, అది యూజీసీ నెట్ ఎగ్జామినేషను. సో ఈ కేటగిరీస్ని బేస్ చేసుకొని వాళ్ళు డైరెక్ట్గా మనకి స్కోర్ పర్సంటైజ్ అనేది మనకు అలాట్ చేస్తారు. సో ఎవరికైనా కానీ డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి. అలాగే ఇంకా నా ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి, అలాగే లైక్ కూడా చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఎవరైతే పిహెచ్డి జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఈ సంవత్సరము. సో మాస్టర్స్కి ఇది ఒక గొప్ప అవకాశం, ఎందుకంటే చాలా వరకు టైం వేస్ట్ అవుతూనే ఉంటుంది అందరికీ కూడా. ఎందుకంటే అందరూ కూడా అన్ని రాష్ట్రాల్లో ఉన్న యూనివర్సిటీస్కి వెళ్ళి ఎగ్జామ్ రాయలేరు, కానీ వాళ్ళకి టైం అనేది వేస్ట్ అవుతుంది అలా అమౌంట్ ఎక్కువ పే చేయడం ద్వారా. సో ఇది టైం అనేది కన్జ్యూమ్ అవుతుంది, ప్లస్ టైం వేస్ట్ అవ్వడమే కాకుండా మనకు ఆపర్చునిటీస్ అనేవి మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎవరైతే క్వాలిఫై అవుతారో సో డైరెక్ట్గా వాళ్ళు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. దీని ద్వారా ఏంటిదంటే లిమిటేషన్స్ ఆఫ్ పిహెచ్డీస్ని తగ్గించడం ఒక ఉద్దేశమే మెయిన్గా యూజీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే పిహెచ్డీస్ ఇయర్లీ ఒక 3,000 నుంచి 4,000 మంది బయటకు వస్తున్నారు. సో జాబ్స్ ఆపర్చునిటీస్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి వీళ్ళకి ఇలాంటి డెసిషన్ తీసుకున్నారనేది నేను అనుకుంటున్నాను. సో మీరేమనుకుంటున్నారు? యూజీసీ ఇలాంటి ఆలోచన తీసుకోవడం వల్ల కామెంట్ ద్వారా తెలియజేయండి. సో ఖచ్చితంగా నేను తెలుసుకోవడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.